విజన్ న్యూస్ వరల్డ్. నేపాల్ మాజీ ప్రధాని సిపిఎన్-యుఎంఎల్ అధ్యక్షుడు కేపీ శర్మ ఓలీ తాను దేశం విడిచి పారిపోవడానికి ప్లాన్ చేస్తున్నారనే పుకార్లకు చెక్ పెట్టారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం తన భద్రతను అధికారిక విశేష అధికారులను లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని కేపీ శర్మ ఓలీ నేపాలీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం తన భద్రతను అధికారిక విశేష అధికారులను లాక్కోవడానికి ప్రయత్నిస్తుందని కేపీ శర్మ ఓలీ నేపాలీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. భక్తపూర్ గుండులో జరిగిన ఒక సభలో ఓలీ మాట్లాడుతూ తాను దేశం విడిచి ఎక్కడికి వెళ్లనని అన్నారు. ఇక్కడే ఉండి రాజకీయ పోరాటం చేయాలనేది తన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. తన మద్దతుదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈ నిరాధారమైన ప్రభుత్వాన్ని దేశానికి అప్పగించి మనం పారిపోతామని మీరు అనుకుంటున్నారని ప్రశ్నించారు. నేపాల్లో శాంతి సుపరిపాలన రాజ్యాంగ వ్యవస్థను పునరుద్ధరించడానికి తాను కట్టుబడి ఉన్నారని ఓలీ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కూటమి ప్రభుత్వం ఒక కీలక కార్యక్రమానికి సన్నాహాలు చేస్తోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో ఒకే రోజు ఒకేసారి 12 బ్యాంకుల రాష్ట్ర ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపనకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో ఒకే రోజు ఒకేసారి 12 బ్యాంకుల రాష్ట్ర ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపనకు శ్రీకారం చుట్టింది. దీంతో రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలు మరింత ఊపందుకుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన బ్యాంకింగ్ కార్యకలాపాలకు ప్రత్యేక ప్రధాన కార్యాలయాలు లేవు. ప్రస్తుతానికి ఇదే విజయవాడలోని ప్రాంతీయ కార్యాలయాల ద్వారా నిర్వహించబడుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి ఉద్దండరాయనిపాలెం సమీపంలోని N10 రోడ్ వద్ద గత ప్రభుత్వాన్ని కింద వివిధ బ్యాంకులకు స్థలాలను కేటాయించింది. ప్రస్తుతానికి కేటాయించిన భూములను శుభ్రం చేసి చుట్టూ కంచెలు ఏర్పాటు చేశారు. స్టేట్ బ్యాంకు కేటాయించిన స్థలంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ సభ వేదిక నుండి అన్ని బ్యాంకుల భవనాల నిర్మాణానికి ఒకేసారి శంకుస్థాపన జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్, వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. బ్యాంకుల కార్యకలాపాలు విజయవాడ నుంచి అమరావతికి మారితే నగర వాణిజ్య, రియల్ ఎస్టేట్, రీటైల్ రంగాలు కూడా బలపడతాయని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న గుర్రంగూడలో ఒక జటిలమైన సమస్యతో గ్రామ రైతాంగం సతమతమవుతున్నారు. ఈ సమస్య దాదాపు 6 దశాబ్దాలకు పైనుంచి పెండింగ్ లో ఉండడంతో ఏటూ పాలుపోక రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ ఆధీనంలో ఉన్న వ్యవసాయ భూములు క్రమబద్ధీకరణ కాక ఆవేదన చెందుతున్నారు. కనీసం ఆ భూమిని ఉప్పల్ బగాయత్ తరహాలో లేఅవుట్ చేసి అభివృద్ధి చేయాలని, తమకు ప్యాకేజ్ ఇవ్వాలని కూడా వారు కోరుతున్నారు. దీనికి సంబంధించి గుర్రంగూడ రైతాంగం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు మరియు మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితాంద్రారెడ్డికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నారు. తమ ప్రభుత్వం రైతాంగ పక్షపాతి అని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు. అదే మాటకు కట్టుబడి తమ భూముల విషయమై న్యాయం చేయాలని గుర్రంగూడ రైతులు రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నారు. వాస్తవానికి నాదర్గుల్ రెవెన్యూ పరిధి గుర్రంగూడలోకి వచ్చే సర్వే నెంబర్ 92లో దాదాపు 100 ఎకరాలు రైతుల ఆధీనంలో ఉంది. అందులో దశాబ్దాలుగా ఇప్పటికీ రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆ భూములనే జీవనాధారం చేసుకుని గడుపుతున్నారు. తాజాగా భూముల ధరలకు రెక్కలు రావడంతో రైతులు అనుభవిస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలా వద్దా అనే మీమాంసలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అలా కాకుండా ప్రత్యామ్నాయ పద్ధతులను అవలంబించినప్పటికీ తమకు సమ్మతమేనని రైతులు అంటున్నారు. స్థలం తమ ఆధీనంలో ఉన్నప్పటికీ వాటికి పట్టాలు ఇవ్వకపోవడంతో రైతుల్లో మానసిక ఆవేదన నెలకొంది. మంత్రిగా సబితాంద్రారెడ్డి ఉన్నప్పుడు ఈ స్థలాలను రెగ్యులరైజ్ చేయడం లేదా ప్రత్యేకంగా ఒక ప్యాకేజ్ ని ప్రకటించడానికి ప్రయత్నాలు జరిగాయి. ఎకరానికి 700 చదరపు గజాలు ఇచ్చే విధంగా కూడా ఒక దశలో ఎమ్మెల్యే నుంచి సానుకూలత వ్యక్తమైంది. అయితే కారణాలు ఏమైనప్పటికీ ఆ ప్రతిపాదన ఇప్పటికీ పెండింగ్ లోనే ఉండింది. గుర్రంగూడ ఇప్పుడు HMDA పరిధిలో ఉంది. బాగాయత్ లేఅవుట్ మాదిరిగా రైతుల భూములను తీసుకుని అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతానికి ఎంతో కలిసి వస్తుందని కూడా రైతులు అంటున్నారు. తమకు ప్యాకేజ్ ప్రకటించి భూములను అభివృద్ధి చేయాలని కూడా రైతులు కోరుతున్నారు. సర్వే నెంబర్ 92లో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యకు సంబంధించి ఇప్పటికే రైతులు ఎక్కని గడప దిగని గడప లేదు. కేవలం వ్యవసాయం చేసుకోవడానికి తప్ప వేరే ఏ ఇతర అవసరాలకు కూడా ఈ భూమిని వినియోగించలేని దుస్థితి ఉందని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ తమకు న్యాయం చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉందని వారు అంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు మరియు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మరియు మాజీ హోంమంత్రి స్థానిక ఎమ్మెల్యే అయిన సబితాంద్రారెడ్డి ప్రాధాన్యత ప్రాతిపదికన సర్వే నెంబర్ 92లోని భూముల సమస్యలను పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని గుర్రంగూడ రైతాంగం కోరుతోంది.